టు సిఆర్ న్యూస్. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధన ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దని, మద్యం తాగి ఆటోలు నడపవద్దని గూడూరు డీఎస్పీ గీత సూచించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీతా కుమారి ట్రాఫిక్ నిబంధన పాటిస్తామని ఆటో డ్రైవర్ల వద్ద డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటోలో మ్యూజిక్ ఎక్కువ సౌండ్తో ఇబ్బందులకు గురి చేసేలా డ్రైవర్లు వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మ్యూజిక్ పెడితే సహించదలేదని స్పష్టం చేశారు. ప్రతి డ్రైవర్ నిబంధన పాటిస్తూ ఆటోలకు సంబంధించిన డాక్యుమెంట్లను డ్రైవింగ్ సమయంలో విధిగా వారి వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా 18 సంవత్సరాలు నిండకపోతే వారికి వాహనాలు ఇవ్వదని అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో సిఐ శేఖర్ బాబు, 2వ పట్టణ సిఐ శ్రీనివాస్, ఎంవీఐ శాంతి తదితరులు ఉన్నారు. ఇక్కడున్న ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన 50 నుంచి 70 మంది ఆటో ఓనర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి ఇక్కడ కూర్చాము. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. దీనిలో భాగంగా 2 టౌన్ సిఐ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ 1 టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటంటే, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ 18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. నెక్స్ట్, ఆ వెహికల్ ఫిట్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోమని చెప్పాము. ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయమని చెప్పాము. అండ్ వీటితో పాటు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ దగ్గర ప్లేట్ జిప్ ఇచ్చాము. సో ఇవన్నీ మేము తప్పకుండా పాటిస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి మేము హామీ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ సేఫ్టీ నియమాలు అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అవి తెలుసుకోకుండా మనం రోడ్డు మీదకి వస్తే ప్రమాదాలు జరుగుతాయి, దానికి సంబంధించిన పెనాల్టీలు అన్నీ పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఏం తీసుకోవాలి, ఆటో స్టార్ట్ చేసే ముందు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మీరు ఆటోని నడపాలి. అది కూడా 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆటో నడపాలి. హెల్త్ కూడా బాగా ఉండేటప్పుడు చూసుకోవాలి. సైట్ ఎక్కువ ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మీరు ఆటో తోలేటప్పుడు ఎక్స్ట్రా ప్యాసింజర్ అమౌంట్ కోసం ఎక్స్ట్రా ప్యాసింజర్స్ మీరు తీసుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని అటుపక్క ఇటుపక్క మీకు 2 పక్క కుడి పక్క పెట్టుకొని మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు. డ్రైవింగ్ సరిగ్గా చేయలేనప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే వెనక ఎంతమంది కూర్చోవాలి? 3 కూర్చోవాలి. డ్రైవర్ ఒకరు, వెనక 3, మొత్తం టోటల్ ఆటోకి 4 కూర్చోవాలి. కానీ మీరు చాలా మంది ఓవర్లోడ్ ప్యాసింజర్ తీసుకెళ్లి ప్రమాదాలకి కారణమవుతున్నాయి. కాబట్టి అవన్నీ మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇంకా మీరు ఏం చేయాలంటే, మ్యూజిక్ సిస్టమ్ పెద్ద సౌండ్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని మీరు ఆటోలో వెళ్ళడము, మిగతా వెనక వచ్చే హారన్ అవన్నీ మీకు వినిపించవు. అవి వినిపించకపోవడం వల్ల సడన్ గా మీరు ఆపడం వల్ల వెనక వచ్చే ఆటో మిమ్మల్ని గుద్దుకోవడము, దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ పెద్ద సౌండ్స్ పెట్టకుండా మీరు మామూలుగా నడుపుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు మెయిన్ చూసుకోవాల్సింది ప్రతిదీ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. మీకు ప్రతి ఆటోకి డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోతే మీకు పెనాల్టీ అనేది పడుతుంది. ప్రతి ఒక్క పెనాల్టీ మీకు తెలిసే ఉంటుంది. పొల్యూషన్కి అయితే 2,000 రూపాయలు, ఫిట్నెస్ లేకపోతే 2,000 రూపాయలు, పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు, అట్లా చాలా జరిమానా విధిస్తారు మీకు. కాబట్టి ఎప్పుడు ఏ టైంకి ఆ టైంకి మీరు అన్ని సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకున్నారు ప్రయాణించేటప్పుడు. ఇంకా మీకు ఈ యొక్క డ్రైవింగ్ చేసే క్రమంలో మీరు లౌడ్ స్పీకర్లు పెట్టి పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ గా చేసి, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కూడా కలిగించే విధంగా వెనకాల నుంచి హార్న్ కొడుతున్నా కూడా మీరు పట్టించుకోకుండా మీరు ఎక్కువ మంది జనాన్ని మీరు వెహికల్లో కూర్చోబెట్టి, మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు మనకి ఈ టర్నింగ్ పాయింట్ లోనో అదేవిధంగా వెహికల్ మూవ్మెంట్ అప్పుడు ఫ్రీగా లేకుండా మీరు ఈ సీట్ మన యొక్క కెపాసిటీకి మించి ప్యాసింజర్స్ ని కూర్చోబెట్టి
ఈ రైట్ సైడ్ డ్రైవర్కి రైట్ సైడ్, డ్రైవర్కి రైట్ సైడ్ కూర్చోబెట్టి పరిమితికి మించి ప్యాసింజర్ పెట్టడం వల్ల ఓవర్ లోడ్ ప్యాసింజర్స్ వల్ల మనకి ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరియు వెనకాల బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మీరు లగేజ్లు పెట్టకుండా ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. స్కూల్ పిల్లల్ని మరియు ఈ పనికి వెళ్ళే వారందరూ కూడా ఎక్కువ మందిని 7 మందిని కూర్చోబెట్టుకుని వెళ్ళాల్సినటువంటి ఆటోలో మీరు 16 మంది 20 మంది ఇట్లా మారుమూల గ్రామాలు వెళ్ళే వాళ్ళు విపరీతంగా జనాన్ని మీరు ఎక్కించి వెహికల్ స్పీడ్ గా వెళ్తూ బండి కంట్రోల్ చేయలేక ఎస్సీ వర్గీకరణ అమలు జాప్యాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమం జరుగుతోందని, గూడూరు ప్రాంతం నుండి అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొనాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వర్గీకరణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7వ తేదీ 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమం జరుగుతుందని, గూడూరు ప్రాంతం నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డప్పులు వాయించి తమ నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సిసింద్రి మాదిగ, పెంచలయ్య, వెంకటేశ్వర్లు, ఉదయ్ కృష్ణ, అంబేద్కర్, మస్తానయ్య, మల్లికార్జున్, సురేష్, విజయలక్ష్మి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లోని నా మాదిగ రక్త బంధువులకు, అనగాన్న కులాల ప్రజలకు, యావత్ సమాజానికి తెలియజేయటం ఏమనగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాడు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చేసి మొదట రాష్ట్రము అవుతాది అని ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మన నేత, మహాజన నేత, అనగాన్య కులాల ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో ఏ మూలున్నా నా మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు లక్షలాదిగా తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా కోట మండలంలోని జరుగుమల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడు కుమారి కోటయ్య, తమ్ముడు మస్తనయ్య ఇద్దరు మధ్య మురికినీటి వద్ద వివాదం జరిగింది. తండ్రి వెంకయ్య దగ్గరన్నటువంటి కర్రని తీసుకున్న తమ్ముడు మస్తనయ్య అన్న కోటయ్యని కొట్టాడు. దెబ్బతిన్న కోటయ్య అపహార స్థితిలో పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కోటయ్యకి 2 పిల్లలు ఉన్నారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తండ్రి దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా గోపాల్ రెడ్డి విగ్రహానికి పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, స్థానికులు, బంధుమిత్రులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, చిల్లకూరు దశరథ్ రామిరెడ్డి, ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, జలీల్ అహ్మద్ బాషా, పలగటి భాస్కర్ రెడ్డి, పెల్లూరు కోటిరెడ్డి, షేక్ షంషుద్దీన్, షేక్ గయాజ్, తీగలి సురేష్ బాబు, కందల బాలకృష్ణయ్య యాదవ్, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోట, వాకాడు చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని నల్లపరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా
వర్ధంతి సందర్భంగా అన్ని మండలాల నుంచి నల్లపరెడ్డి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మా గోపాల్ తాత ఏ రోజు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు. ప్రాకులాడు కన్నా ప్రజాసేవ మిన్న అనే ఉద్దేశంతో నినాదంతో ఆయన ఎప్పుడు ముందుకు వెళ్ళారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగుండాలా, చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలని ఆలోచించాడు. కానీ ఏ రోజు తన రాజకీయం ఎదగాలని కానీ పదవులు ఆశించి కానీ ఏ రోజు ఆయన దానికోసం పాకులాడలేదు. 24 గంటలు నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, ఏ సమస్య వచ్చినా. ఎందుకంటే తాత చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్గా నెల్లూరులో ఉండేవాడు, సీన్ తాత ఎమ్మెల్యేగా హైదరాబాద్లో ఉండేవాడు. స్థానికంగా అందుబాటులో ఉండేది గోపాల్ తాత, సుబ్బతాత. ఇక్కడ ఏ సమస్య వచ్చినా స్థానికంగా వాళ్ళే ఉండేవారు. ఈరోజు వాళ్ళ చూపుల బాటలో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మా చిన్నాయన కూడా ఇక్కడ మాకందరూ కూడా అండగా ఉన్నారు. పెద్ద దిక్కుగా ఆయనతో అందరం కలిసి సమిష్టిగా పయనించడానికి సిద్ధంగా ఉన్నాం. నలుగురు అన్నదమ్ములు రాజకీయంగా కానీ మంచితనం వాళ్ళు చూపించిన బాటలో మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు గోపాల్ రెడ్డి గారంటే ప్రతి ఒక్కరికి, మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా ఒక సుపరిచితమైనటువంటి వ్యక్తి. తన సోదరులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఎవరికి అందుబాటులో లేని సమయంలో కూడా నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి భార్యాభర్తల తగువ అయినా, ఆస్తి తగువులైనా, ఎటువంటి పంచాయతీలైనా ఒక రచ్చబండ లాంటి ఒక ఇల్లు స్వర్గీయ గోపాల్ రెడ్డి గారి ఇల్లు. ఆ ఇల్లు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్న ఇల్లు. తన తుది శ్వాస వరకు ఏ పదవి కూడా ఆశించకుండా ప్రజలే, సమాజ శ్రేయస్సే పరమావధిగా ఆయన తన జీవితకాలం మొత్తం సర్వీస్ చేయడం జరిగింది. ఆయన జ్ఞాపకాలను, ఆయన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన కుమారులైనటువంటి నల్లపరెడ్డి జగన్మోహన్ మహనీయులు స్వర్గీయ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నల్లపరెడ్డి అభిమానులు, పార్టీలకు అతీతంగా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు ఇచ్చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోట అంటే నల్లపరెడ్డిలకు గడ్డ. ఎందుకంటే ఈరోజు కోట నుంచి ఢిల్లీలో కూడా చెప్పుకున్నారంటే ఆనాడు పెద్దలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు 4 దిగ్గజాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో దగ్గరయ్యి సేవలు చేశారు. ఒక బిల్డింగ్ పునాదులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కోటలో నల్లపరెడ్డి కుటుంబం పునాదులు వేశారు. వాళ్ళు ఊరికైనా మహనీయులు కాలేదు, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. సొంత ఆస్తుల్ని ప్రజల కోసం నిరాశనం చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయాన్ని సంతోషిస్తూ గూడూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆర్యవైశ్యులు, ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ చిత్రపటాలకు ఆర్యవైశ్యులు పాలాభిషేకం నిర్వహించారు. వైశ్యులు సుధాకర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇలవెలుపు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు కృతజ్ఞతలుగా ఫలాభిషేకం నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్యులందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోట రామారావు, సురేష్, పాదార్తి ప్రసాద్, బొంతల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, శ్రీధర్, చంద్రకళ, సుప్రజ, మంజుల, సుజాత, ఉషారాణి, వాసవి మహిళా సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ గారు వాసవి మా వయసులకు అందరికీ మీకు అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని మీకు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామనారాయణ రెడ్డి గారు
మా గూడూరు సునీల్ కుమార్ గారు, నారా లోకేష్ గారు అందరూ కలిసి మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి కన్నికాపరమేశ్వరదేవి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి మేము ఎప్పుడు కూడా ఆర్యవయసులో ఎంతోమంది రుణపడి ఉంటాము. కనుక మా ఆర్యవయస పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళకి ఎన్నో విధాలుగా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అయినటువంటి వారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా గూడూరు శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు జరిపే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి మా గూడూరు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు అలాగే దేవస్థానం చైర్మన్ కోట రామారావు, అభ్యుదయ మండలి కమిటీ చైర్మన్ వల్లంకొండ సురేష్, వాయగండ్ల సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకంతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించేందుకు సహకరించినటువంటి ఆదివాసీ మహిళా విభాగం వారికి, అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మా శాసనసభ్యులు గూడూరు వాసన్ సునీల్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తాం. మనకు అమ్మవారి ఆత్మార్పణ రోజుని అధికారికంగా ప్రకటించినందువల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే వాసన్ సునీల్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా వాసవి సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై వాసవి, జై 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 వాసవి. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి విశేషాల అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా వాసవి హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలు అమ్మవారికి బుట్ట సారెను శివాలయం నుండి మహిళలు తీసుకొచ్చి వాసవి మాత దేవస్థానం వద్ద అమ్మవారికి సమర్పించారు. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గూడూరు శ్రీ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి బియ్యం, చీర, పూజ సామగ్రితో కూడిన బుట్ట సారెను స్థానిక శివాలయం వద్ద నుండి 102 మంది మహిళలు మంగళ వాయిద్యాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ కన్యాక పరమేశ్వరి దేవస్థానం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చంద్రకళ, సుప్రజ, మంజుల, కోట రామారావు, సుధాకర్, సుబ్బారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మణిపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణిపోల్లోని వెంకటరమణ క్యాటరింగ్ యజమాని వెలుగు నాగరాజు, వెంకటరమణమ్మ దంపతులు, వీరి కుమారులు నాగచరణ్, విజయకుమార్లు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तच्छम्यो सदा निम्बवृक्षस्य मूलादि गातुं यज्ञाय गातुं यज्ञवदये शन्नो अस्तु श्रीपदे ध्यायातुं दिवे
त्रिपादूर्ध्वै उदैर्दपुरु आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्रधीरः मध्यगो बाहु काबूरो पादावुच्छेदे ओरः तस्मारङ्गममावो शिक्षयाय नमः। ओम कालकालाय नमः। ओम कालदर्पदमनाय नमः। ओम नुते नमः। ओम जगतपित्रे नमः नमः। ओम प्रेमप्रदाय नमः। ओम संशय हृदय दौर्बल्य पापकर्म दीर्घमाय श्री समर्थ शिरडी साईनाथ स्वामी देवता प्रदंतम नमामीश्वरं सद्गुरुं साईनाथं आसुतं सद्गुरुं साईनाथं श्री साईश कृपानिधे किलनुनां सर्वाद सिद्धि गुरुं साईनाथं परब्रह्म साक्षात् स्वयं ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। सद्गुरु साईनाथ महाराज की। తిరుపతి జిల్లా కోట గ్రామంలోని శ్రీ గ్రామదేవత కోటమతల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో కోటమతల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు నల్లపరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. గ్రామాలని కోటనే కాకుండా ఎల్లండి జగన్మోహన్ రెడ్డి గారికి మా భజన బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి
వరాల తల్లి, చల్లని తల్లి, అమృతవల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఈరోజు కీర్తిశేషులు అందరికీ దిశ ఇచ్చి దశ చూపించినటువంటి మహనీయులైనటువంటి కోట నల్లపరెడ్డి సోదరులు ఒకరైనటువంటి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళ కుమారులు, కోడలు గారు అందరూ కూడా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా చాలా చక్కగా ఈరోజు కోటపట్టణంలో విగ్రహ రూపంలో వెలిసినటువంటి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు అక్కడ ఆ వర్ధంతి సందర్భంగా అనేక మంది, కొన్ని వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కొన్ని వేల మంది ఈ అన్నప్రసాదంలో పాల్గొన్నారంటే ఆయన అంటే ఎంత అభిమానం అనేది అందరికీ తెలుసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.